నిర్మల్ బైంసాలోని శిశు మంచూర్లు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. మరియు ఇంకెన్నో ఉచిత శిబిరాలు పెడతామని తెలిపారు. పెదవి మరియు అంగలి చీలకతో బాధపడుతున్న చిన్నారులు బాధలకు ఏబిఎంఎస్ ఆర్గనైజింగ్ సహకారంతో ఏవిఆర్ హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో నోరు, ముక్కు మరియు దవడ ఎముకల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 350 నుండి 400 వరకు 3 నెలల వయసు ఉన్న పిల్లల నుంచి పెదవి, అంగలి చీలికలు ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలు మరియు నమోదు కోసం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. మేనేజ్మెంట్ ఆఫ్ రోజును సంప్రదించాలన్నారు. 9848355383. డాక్టర్ విజయ్ కుమార్, పేషెంట్ మైక్రో సర్జన్. నేను హైదరాబాద్లో ఏవిఆర్ హాస్పిటల్లో మేము గ్రానమొర్లి పిల్లల కోసం అని ఫ్రీ సర్జరీస్ చేస్తాము. ఇది ఈ గ్రానమొర్లి పిల్లలకు ఆపరేషన్ను ఏబిఎంఎస్ఎస్ అఖిల భారత మహిళా సేవా సమాజ్ బెంగళూరు బేస్డ్ దీనికి డైరెక్టర్ డాక్టర్ దుష్యంత్ ప్రసాద్ వీరి ఆధ్వర్యంలో మేము ఇండియాలో మొత్తం 25 సెంటర్లు ఉన్నాయి. ఆ 25 సెంటర్లలో ప్రతి సంవత్సరం 4,000 to 5,000 సర్జరీలు ఈ జ్ఞానంతో పుట్టిన పిల్లలకు ఫ్రీగా సర్జరీ చేస్తాము. మా హైదరాబాద్ సెంటర్లో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి, చీఫ్ సర్జన్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ సర్జరీస్ కోసము. మేము ఏబిఎంఎస్ఎస్ ద్వారా 2015 సంవత్సరంకి వెళ్ళి ఇప్పటి వరకు దగ్గర 4,000 సర్జరీస్ ఫ్రీగా క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ సర్జరీ చేశాము. మేము ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్రామీణ పిల్లలు వీళ్ళు ఎట్లా పుడతారు అంటే రీజన్స్ ఏంటిది అంటే తల్లి గర్భం దాల్చినప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, లేదు అంటే ఏమన్నా స్టిరాయిడ్స్ వాడటం, ఏమైనా జ్వరం ఇట్లా వచ్చినప్పుడు అక్కడ లోకల్ డాక్టర్స్ తెలియకుండా స్టిరాయిడ్స్ ఇవ్వటము, లేదు అంటే ఏమన్నా న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్తోని, లేకపోతే మన కన్సెంజువస్ మ్యారేజెస్ అంటే మేనరికం పెళ్లి చేసుకోవడం ద్వారా ఇటువంటి పిల్లలు పుట్టడానికి ఆస్కారం బాగా ఉంది. ఇది క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటే గ్రహణం వదిలి పిల్లలకు ఒక అపోహ ఉంటుంది తల్లిదండ్రులకి. ఏంటంటే గ్రహణం వచ్చిన రోజు మేము బయటికి పోతే ఆ గ్రహణం చూసినందుకు ఈ పిల్లలు పుడతారని ఒక అపోహ మాత్రమే, కానీ అది వాస్తవం కాదు. గ్రహణం వదిలి పిల్లలకు ఇది ఒక కరెక్టబుల్ ప్రాబ్లం అండి. ఒకవేళ ఒక పాపను బాబైనా గ్రహణంతో పుడితే మాత్రము వాళ్ళకు చక్కగా సర్జరీలు చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా అందరు పిల్లల్లాగానే ఉంటారు. చాలామంది ఏమనుకుంటారు అంటే జ్ఞానంతో పుట్టినరు అంటే ఏదో దోషం ఉన్నది పిల్లలకు, లేకపోతే అమ్మకు మీద దోషం ఉన్నదని మనం అబండాలు చేస్తూ ఉంటారు చాలామంది. అట్లా కాదు. అది ఒకటి ఏంటి అంటే కరెక్ట్ ప్లేస్కి వచ్చి కరెక్ట్గా ఆపరేషన్ చేసుకుంటే వీళ్ళందరిలాగానే చక్కగా మాట్లాడగలుగుతారు, చూడటానికి కూడా బాగుంటారు అన్నట్టు. ఇప్పటి వరకు మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015కి వెళ్ళి ఇప్పటి వరకు 350 to 400 సర్జరీస్ మేము ఫ్రీగా చేశాము. ఇది ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ద్వారా మరియు ఆర్బిఎస్కే ఈ 2 సంస్థల ద్వారా మా దగ్గరికి పిల్లల్ని పంపించినప్పుడు మేమంతా ఫ్రీగా చేస్తాము. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన వాళ్ళు TV99 మరియు టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.